బాగున్నారండి. కోనసీమ మనోజ్ కిచెన్. మీరంతా ఏం చేస్తున్నారు? తోటకూర చూడండి, మొన్న విత్తనాలు వేసుకున్నానండి. ఇదంతా కూడా తోటకూరనండి. రౌండ్గా వచ్చింది. 4 పలకలుగా అలాగా చెక్కి శుభ్రంగా మట్టి విత్తనాలు వేసానండి. పెద్ద చెట్లు కొద్దిగా వచ్చినవి, అన్ని చిన్న చిన్న చెట్లు అండి. ఫ్రెష్గా చాలా బాగున్నాయి. మనకు ఇంట్లో గార్డెన్ ఉంటే ఎప్పటికప్పుడే పప్పు ఎంత వండుకుంటామో, ఎంతమందికి వండుకుంటామో అంతే తోటకూర కోసుకుంటామండి. ఏ ఆకుకూర అయినా సరే పురుగులు, ఎరువులు, మందులు ఉండకపోయినా, పురుగు మందులు కొట్టకపోయినా మనకి చిన్న చిన్న పురుగులు, క్రిములు, దోమలు వాళ్తాయి. కాబట్టి సాల్ట్ వాటర్ వేసుకుని, ఉప్పు వాటర్ ఎప్పుడు కూడా కొంచెం ఒక 5 నిమిషాలు నానబెట్టుకుని అప్పుడు వండుతానండి. ఎప్పుడు కూడా నేను అలాగా చేయకుండా అసలు వంట చేయను. మనం పచ్చిమిరపకాయలు కూడా వేసానండి. మీకు ఒక తోటలాగా చిన్నది చాలా బాగా వచ్చింది. చూపిస్తాను. ఒక కనిపించేది అదేనండి, బీరపాదులు. మీకు వీడియో పెట్టాను కదండి. మనకి ఏదైనా ఇంట్లో నలుగురికి పంచిపెట్టేదంత ఇంకా రాలేదండి. వస్తే కనుక తప్పకుండా చుట్టుపక్కల వాళ్ళందరికీ పంచిపెట్టుకుంటాం. నాకు ఇష్టమండి. ఏదన్నా ఇంట్లో పండించుకున్నది వండుకుని తింటే ఆ సంతోషం చాలా బాగుంటుంది కదండి. వేరేలాగా ఉంటుంది. ఇదిగోనండి, ఫ్రెష్ అయిన తోటకూర కోసుకుని వండుకుంటాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.